శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి. పగలు 1:27 వరకు, అనంతరం చతుర్దశి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2:08 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. విష్కంభ యోగం ఉదయం 7:44 వరకు, అనంతరం ప్రీతి యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:27 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం రాత్రి 10:27 నుండి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:05 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 9:02 నుండి 10:44 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఉదయకాలంలో సూర్యోదయ సమయంలో త్రయోదశి, సూర్యాస్తమయ సమయంలో చతుర్దశి తిథి. అందులో ఈనాడు గురువారం. పూర్వాషాఢ నక్షత్రం రావడం కూడా చాలా విశేషం. పూర్వాషాఢ జలంతోయం ఉదకం చాపమేవచ అని జల సంబంధమైనటువంటి నక్షత్రంగా పూర్వాషాఢ నక్షత్రాన్ని చెప్తున్నారు. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు. ఈరోజు గురువారం కలిసి రావడం చాలా విశేషం. ఎందుకంటే శాస్త్రం చెప్పినటువంటి మాట ఏమిటంటే, గణనాథ సరస్వతి రవిశుక్రో బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం తస్య విద్యా ప్రవర్తతే అని చెప్పినటువంటి మాట. గణనాథ సరస్వతి, గణపతిని, సరస్వతిని, రవిశుక్రో బృహస్పతి అంటే సూర్యభగవానుణ్ణి, శుక్రుణ్ణి, బృహస్పతిని, ఈ 5 నామాలు ఎవరైతే నిత్యం స్మరిస్తారో, పంచైతాని స్మరే నిత్యం, ఈ 5 నామాలను స్మరించడం వల్ల తస్య విద్యా ప్రవర్తతే, అక్కడ విద్య అనేది వర్ధిల్లుతుంది, ప్రవర్ధింపబడుతుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కాబట్టి ఈరోజు శుక్రుడు అధిష్టానంగా ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రం రావటం, అందులో పరమ మంగళస్వరూపుడైనటువంటి బృహస్పతి అధిష్టానంగా ఉన్నటువంటి వారం గురువారం రావటం చాలా విశేషం. ఎందుకంటే మన సంప్రదాయంలో గురువుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అటువంటి గురుదేవతా స్వరూపంగా అందరు దేవతలు కూడా భాషిస్తూ ఉంటారు. మనకి కృష్ణ పరమాత్మను మనం చూసినట్లయితే ఆయన కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఇప్పుడు వీధికి ఒక జగద్గురువు, వీధికి ఒక వ్యాసభట్టారకుడు ఉన్నాడు, కానీ అసలు జగద్గురువు అంటే అందరికీ వర్తించేది కాదు. అది కొందరికి మాత్రమే, ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మని మొట్టమొదటి జగద్గురువుగా చెప్తారు. అంటే ఆ జగద్గురు శబ్దం ఆయన నుండే ప్రారంభమైంది. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు జగత్తు మొత్తానికి గురువు. తర్వాత ఆయన పరంపరలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జగద్గురువులు. ఈ విధంగా విష్ణుమూర్తి గురుస్వరూపంగా అక్కడ మనకి కృష్ణుడిగా భాషిస్తూ, అదేవిధంగా హయగ్రీవుడిగా కూడా మనకి విద్యాధిదేవతగా ఆయన భాషిస్తూ ఉంటాడు. ఇక శివ సంబంధంగా మనం చూసినట్లయితే దక్షిణామూర్తి గురుస్వరూపంగా మనకి భాషిస్తూ ఉంటాడు. అట్లాగే శివకేశవుల సమ్యక్ స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారు, దానితో పాటుగా శంకర భగవత్పాదుల వారు సైతం ఆయన శివావతారమూర్తులే కాబట్టి ఆయన కూడా గురుమూర్తిగానే మనకి చెప్పబడతాడు. అటువంటి ఈ గురువారం నాడు చేయవలసినటువంటి దేవతారాధనలు, గురుదేవతారాధన చాలా విశేషమైనది. ఇక అమ్మవారి యొక్క ఆరాధన గురించి మనం చూసినట్లయితే, గురుస్వరూపంగా కూడా అమ్మవారిని కూడా చెప్తారు. అమ్మవారిని గురుమండల రూపిణి అని కూడా ఆ నామాల్లో హయగ్రీవుల వారు ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ గురువారం నాడు ఏదైనా గురుదేవతా సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయటం. ఎందుకంటే గురువు లేకపోతే గుణికి తెలియకపోదు అంటారు. ఎందుకంటే ఒక మహానుభావుడు ఒక చక్కటి శ్లోకం చెప్తాడు. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం అని చెప్తాడు. గురువు అంటే ఎవరంటే కేవలం చదువు చెప్పినటువంటి వారు కాదయ్యా, నీకు హితం చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నీకు ఎవరైతే జ్ఞానప్రదాయకులు ఉంటారో, ఉత్తమ మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ నీకు గురువులే అన్నారు. అంటే చూసేటటువంటి దృష్టి కనుక నీకు ఉంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక పాఠమే, ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఒక గురువే. వాళ్ళ నుండి ఏదో ఒకటి నీవు నేర్చుకోగలుగుతావు. చెడ్డవాళ్ళ దగ్గర నుండి ఎలా ఉండకూడదో నేర్చుకుంటావు, మంచి వాళ్ళ దగ్గర నుండి ఎలా ఉండాలో నేర్చుకుంటావు. అట్లాగా ఈ సమస్త ప్రపంచాన్ని కూడా, ఈ ప్రతి జీవిని కూడా గురువులాగా భావించవచ్చని దత్తాత్రేయుల వారి గురు చరిత్రలో కూడా మనకు ప్రత్యేకంగా చెబుతారు. అటువంటి ఆ గురువు యొక్క విశిష్టత ఇంకొకటి ఏమిటంటే, గురువులకంటూ ప్రత్యేకంగా కొన్ని అర్హతలు చెప్పబడ్డాయి. కానీ ఎవరు గురువు అనే మాటకు వస్తే శాస్త్రం చెప్పిన మాట ఏంటంటే, ఏకాక్షర ప్రదాతారం గురురిత్యభిధీయతే. ఒక అక్షరాన్ని మనకి చెప్పినప్పటికీ ఆయన గురువు అనే
చెప్పబడతాడు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ గురువారం నాడు గురుదేవతా స్మరణ చేసి, ముఖ్యంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి అందరూ గురుకటాక్షానికి పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ గురునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఈరోజు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక శ్రావణ గురువారం సందర్భంగా గురువారం నాడు ఏ విధమైనటువంటి నియమాల్ని పాటించాలి, వాటి ద్వారా కలిగే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏమిటి అనే విశేషాలని శ్రీకరణ శీర్షికలో తెలుసుకుంటారు కూడా. గురువారం గురుబలం పెంపొందించుకోవడానికి అనుకూలమైన రోజు. గురువారం నాడు శనగల్ని పేదలకి పిల్లలకి పంచాలి. శివ, దత్త, సాయిబాబా మందిరాల్ని దర్శించుకోవాలి. పసుపు కొమ్మలతో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధనయోగం కలుగుతుంది. పసుపు పూసిన 16 పసుపు ఒత్తులతో ప్రతి గురువారం పూజామందిరంలో దీపారాధనని చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పసుపు రంగు పుష్పాలతో దైవారాధన చేయాలి. ఆవులకి ఆకుకూరల్ని తినిపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. గురువారం నాడు ఓం శ్రీ శివాయ గురవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు మననం చేసుకుంటూ ఉండడం మంచిది. వీలైతే ప్రతి గురువారం అరిటాకులో భోజనం చేయడం ఉత్తమం. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. పసుపు కొమ్ములు, దోసకాయలు, అరటి పండ్లు, నిమ్మ పండ్లు, గంధం చెక్క, ఎండు ద్రాక్ష వంటి వాటిని వీలైనప్పుడల్లా దానం చేయడం వల్ల గురుబలం విశేషంగా పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ త్రయోదశి, గురువారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారు సకల కార్యాలని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు. కోపతాపాలు వచ్చేటటువంటి సందర్భాలు ఏమాత్రము ఉండవు. కుటుంబ జనం అందరూ కూడా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికమైన ప్రశాంతతతో గడపగలుగుతారు ఈ రోజుని. తాము ఏ విధమైనటువంటి ఉద్యోగాన్ని చేసి పదవీ విశ్రాంతిని పొందారో దానికి సంబంధించినటువంటి వ్యాపారాన్నో లేక వృత్తినో చేపట్టాలని అనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకించేటటువంటి కారణంగా ఆ ఆలోచనని మానుకోవచ్చు. అది ఆరోగ్య అభివృద్ధికి కూడా విజయ సూత్రమే. శ్రావణ గురువారం సందర్భంగా మేషరాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానవ బలాన్ని విశేషంగా ఉపయోగిస్తారు. దైవ బలం కోసం ఆధ్యాత్మికమైనటువంటి తీర్థక్షేత్ర
ఈ యాత్రని చేసి దైవబలాన్ని పెంపొందించుకోగలుగుతారు కూడా. తమతో పని చేసేటువంటి ఉద్యోగుల విషయంలో సంపూర్ణమైనటువంటి సామరస్య భావాన్ని పాటిస్తారు. తమ క్రింద పని చేసేటువంటి ఉద్యోగస్తులతో కూడా ఏ విధమైనటువంటి పొరపత్యాలు లేకుండా ఉండే కారణంగా అన్యోన్యతాభావం విశేషంగా ఉంటూ ఉంటుంది. శ్రావణ గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ధన లాభ సూచన ఉంటుంది. వృత్తిలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తగిన విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఇంతకంటే పై ఉద్యోగం పొందడం కోసం చేసే ప్రయత్నాలు విశేషంగా ఫలిస్తాయి. తప్పక నూతన ఉద్యోగ లాభం అధిక వేతనంతో లభించే అవకాశం ఉంది. ఆ ఉద్యోగంలో చేరాలా లేదా అనే దాని మీద తర్జన భర్జనలకి ఊరి అవుతూ ఉండొచ్చు. శ్రావణ గురువారం సందర్భంగా మిథున రాశి వారు సాయిబాబా వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో ఆర్థికమైన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి రీతిలో ఉంటూ ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉంటారు. ఎలా జరిగితే అలా జరుగుతుంది అనేటటువంటి తాత్కాలికమైన నిర్వేద భావంతో ఉంటారు. మానసికమైనటువంటి సంతోషంతో రోజంతటిని గడపగలుగుతారు. బంగారము వెండి మొదలైనటువంటి వాటిని కొనుక్కుందామనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. అలాగే భూముల్ని పొలాలని ఎక్కడైనా సరే తీసుకోవాలనేటటువంటి ఊహని కూడా కలిగి ఉండరు. తాత్కాలికమైనటువంటి మానసిక ప్రశాంతత కోసమని విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. శ్రావణ గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుడిని పూజించి వారికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కూడాను. శరీరం మీద తాత్కాలికంగా వచ్చినటువంటి చర్మానికి సంబంధించిన పొక్కులు, దద్దుర్లు మొదలైన ఉన్నట్లయితే వైద్య పరీక్షని మధ్యమ రీతిలో చేయించుకోవడం అవసరం. అంతేకాక ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా కలిగినట్లయితే వెంటనే వైద్య పరిశీలన చేయించుకోవడం చాలా అవసరం. శ్రావణ గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం లభించడమే కాకుండా ఉద్యోగంలో భద్రత కూడా సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పరిస్థితి అంతా ఉత్సాహజనకంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలుగుతూ ఉంటుంది. రుణాన్ని తీర్చేందుకు తగినటువంటి ప్రయత్నాలని చేస్తూనే ఉంటారు. ఏ విధమైనటువంటి విరామము లేకుండా తమదైనటువంటి వృత్తి వ్యవహారాల్లో నిమగ్నమై అయి ఉంటారు. పెద్దవారితో అంటే రాజకీయంగా అలాగే ఇతరమైనటువంటి స్థాయిలో ఎంతెంతో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు కలిగి ఉంటారు. మధ్యలో వారితో సంబంధించినటువంటి సంభాషణల పూర్వకంగా మరింత ఉత్తేజాన్ని పొందగలుగుతారు కూడా. శ్రావణ గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగం వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ధైర్యంతో ఉంటారు. మానసికమైనటువంటి
అధైర్యం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి గృహాన్ని మరొకదాన్ని కొనుక్కోవాలనేటువంటి ఊహకి కూడా వస్తారు. అయినప్పటికీ కూడా తగినంతటి ధైర్య సాహసాలు లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. సంతానాన్ని మరింత గొప్పదైనటువంటి కళాశాలలో చేరుస్తారు. వారి విద్యా ప్రాభవం కోసం విశేష శ్రమని కృషిని చేస్తూ ఉంటారు. శ్రావణ గురువారం సందర్భంగా తులారాశి వారు దక్షిణామూర్తి వారిని ప్రార్థించి వారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంతాన లాభ సూచన కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోసమని విశేషమైన ప్రయాణాలు దూర ప్రాంతాలకు చేస్తారు. కానీ కలిసి వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసమని రుణ ప్రయత్నాలని చేస్తారు. కానీ చిట్ట చివరి క్షణంలో రుణం లభించే అవకాశం ఉండకపోవచ్చు. మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. తాము కొనుక్కున్నటువంటి అంటే నిర్మించుకున్నటువంటి లేదా కట్టిన ఇంటిని కొనుక్కున్నటువంటి సందర్భంలో దానికి మరమ్మతుల్ని చేస్తూ ఉండే కారణంగా విశేష ఆర్థిక వ్యయమై ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం బాగా గోచరిస్తోంది. శ్రావణ గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహం తమది సొంతం కాబోతోందనేటటువంటి ధైర్యంతో ఉంటారు. తల్లి నుండో తండ్రి నుండో లేక వారి ఇరువురి నుండో ఆర్థికమైనటువంటి సహాయాన్ని పొంది నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశాన్ని పొందుతారు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి వాద విరోధాలకి వెళ్ళరు. అందరితోనూ అన్యోన్యతాభావంతోనే ఉంటారు. శ్రావణ గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపుగా కుటుంబంలో అందరికీ కలిగే అవకాశం ఉంది. ఎవరి ఆరోగ్యం విపరీతమైనటువంటి స్థాయికి దిగజారిందో గమనించుకుని వెంటనే వైద్య పరీక్షని ఉత్తమ రీతిలో చేయించుకోవడం అవసరం. శారీరకమైనటువంటి శ్రమ వ్యాపార రంగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ శరీరం తట్టుకోగలిగినంత స్థాయిలో జాగ్రత్తగా ఉండడం అవసరం. వ్యాపారానికి కావలసినటువంటి ఆర్థికమైనటువంటి పెట్టుబడికి రుణాన్ని చేయవలసిన అవసరం రావచ్చు. రుణం చేయడమే మంచిది. లేని పక్షంలో మూల స్థానమైనటువంటి వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. శ్రావణ గురువారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే అలాగే ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి వ్యాపారానికి అధికమైన ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. పై ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా విరమించుకోగలుగుతారు. ప్రయాణాలు వ్యాపారపరంగా లాభించకపోయినప్పటికీ కూడా నిరుత్సాహభావాన్ని కలిగి ఉండరు. ఉద్యోగంలో పై అధికారులు తాత్కాలికంగా అందరి ముందు మందలించినప్పటికీ కూడా పెద్దగా దాన్ని లక్ష్య పెట్టరు. వ్యాపారంలో లాభం కోసం చేసే ప్రయత్నాలు వమ్ము అయినప్పటికీ కూడా ఏమాత్రమూ చింతాభావంతో ఉండరు. శ్రావణ గురువారం సందర్భంగా కుంభరాశి వారు గురుగ్రహ స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే దాంతోపాటుగా ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరిని లక్ష్య పెట్టనటువంటి ధోరణిలో ఉంటారు. పరమధైర్యంగా ఉంటారు. ఎవరైనా తమకు సంబంధించిన అనాసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్ని కానీ లేదా అధర్మపూర్వకమైనటువంటి వాక్యాల్ని కానీ పలికినట్లయితే వారితో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విశేషాన్ని ప్రకటిస్తారు కూడా. తల్లిదండ్రుల అనారోగ్యం తోవలోకి వస్తూ ఉంటుంది. వీరి అనారోగ్యం కూడా ఔషధాలకి లొంగేటటువంటి తీరుగా ఆనందంగా ఉండగలుగుతారు. శ్రావణ గురువారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం, ఆరోగ్య లాభంతో కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా మేధా దక్షిణామూర్తి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం కాబట్టి లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే మహిళామణులు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, శ్రావణ మాసంలో గోపూజకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో శ్రావణ మాసంలో గురువారాలు ఆచరించాల్సిన లక్ష్మీ గురువారపు నోమును గురించి చెప్పారు. ఈ లక్ష్మీ గురువారపు నోమును ఏ విధంగా ఆచరించాలంటే, శ్రావణ మాసంలో ఏదైనా గురువారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి మహిళామణులు కుంకుమతో పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ పూర్తయ్యాక భర్త పాదాలకు నమస్కరించాలి. ఇలా శ్రావణ మాసంలో ఏ గురువారం నుంచైనా సరే ప్రారంభించి ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవిని కుంకుమతో పూజించి, గులాబీ పుష్పాలతో పూజించి, వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత భర్త పాదాలకు నమస్కరించాలి. ఇలా 16 గురువారాలు మహిళామణులు చెయ్యాలి. అలా చేసిన తర్వాత 17వ గురువారం లక్ష్మీ పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత గృహానికి 17 మంది ముత్తైదువులను పిలిచి ఆ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూల వాయనంలో ఉంచి దాంతోపాటు లక్ష్మీదేవికి నివేదించిన వడపప్పు పానకం కూడా ఇవ్వాలి. దీన్నే లక్ష్మీ గురువారపు వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో ఏ ఇంట్లో అయితే మహిళామణులు ఈ లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ప్రారంభించి వరుసగా శ్రావణ మాసం నుంచి 17 గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సర్వసంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ మాసంలో చేసే గోపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మను గృహానికి తెచ్చుకొని ఆవు దూడ బొమ్మకి ప్రత్యేకమైన పూజలు చేయాలి. గృహంలో ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మ లేదా గోమాత బొమ్మ పూజా మందిరంలో ఏర్పాటు చేసి గోమాత దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గోమాత దగ్గర తెలుపు రంగులో ఉన్న పుష్పాలు, గులాబీ పూలు ఉంచి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గోమాత అనుగ్రహం కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గోవు బొమ్మకు శ్రావణ మాసంలో గృహంలో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఎక్కడైనా గోశాల దగ్గరకు వెళ్ళి గోపూజ చేస్తే కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గోశాలకు వెళ్ళినప్పుడు గోవు దగ్గర శ్రావణ మాసంలో ఇచ్చే అర్ఘ్యము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో గోమాతకు అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము, కొన్ని తెలుపు రంగు పుష్పాలు, అక్షింతలు వేసి ఆ నీళ్లు గోమాత పాదాల దగ్గర విడిచిపెడుతూ గోమాతకు శ్రావణ మాసంలో అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో
గోశాలలో గోపూజ చేసిన, గోశాల దగ్గర గోమాతకి అర్ఘ్యం ఇచ్చిన, లేదా గృహంలో ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మకు పూజ చేసిన గోమాత అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. కొన్ని ప్రత్యేకమైన ఆకుకూరలు, కూరగాయలు గోమాతకు తినిపించడం ద్వారా కూడా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎవరైనా గోమాతకి తోటకూర, బెల్లం ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పాలకూర గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరగాయలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకమైన ఆకుకూరలు, ప్రత్యేకమైన కూరగాయలు శ్రావణ మాసంలో గోమాతకు ఆహారంగా తినిపించండి. గోమాత అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యల నుంచి సులభంగా బయటపడండి. అలాగే రేపు వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.